హాయ్ అండి, నేను మీ అరుణ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చిందంటే అందరూ ఇష్టపడేది ప్లమ్ కేకే అండి. ప్లమ్ కేక్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నార్మల్గా మనమైతే బేకరీ నుండి తెచ్చుకుంటాము. అలా కాకుండా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపెడుతున్నాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూసును తీసుకోవాలి. ఇందులోకి మనము బ్లాక్ కిస్మిస్, టూటీ ఫ్రూటీ, క్యానీబెర్రీ, టూటీ ఫ్రూటీ, చెర్రీస్ వేసుకోవాలి. మీ దగ్గర ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న కాడికి డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేస్తున్నాను. ఖర్జూర, బాదం, వాల్నట్స్, కాజు వేసుకుంటున్నాను. ఇందులోకే 3 స్పూన్ల షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన దాన్ని మనము మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకోవాలి. ఇలాచి, పట్ట, లవంగ, ఒక జాజికాయను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. ఇలా ఫైన్ పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత 1½ స్పూను మసాలాను ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ తోటే ప్లమ్ కేక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇందులోకే బటర్ కూడా వేసుకొని మరొకసారి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము షుగర్ తీసుకోవాలండి. నేను 1/2 కప్పు షుగర్ తీసుకొని ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కరిగించుకుంటున్నాను. ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. మొత్తము సిరప్ ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చిన దాంట్లో మనము ముందే వేడి చేసి పెట్టుకున్న వాటర్ను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన దాకా దీన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. పాకం అనేది రాకూడదు, ఇలా సిరప్ లాగానే ఉండాలి. ఇప్పుడు ఏ కప్పుతోటైతే మనము షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు మైదా పిండి తీసుకొని ఇందులోనే బేకింగ్ సోడా 1/2 స్పూను, బేకింగ్ పౌడర్ 1½ స్పూన్ వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని ఇందులోనే మనము నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ను కూడా ఈ పిండిలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనము నిమ్మకాయ సంత్రాను ఇలా చెక్కు ఉంటుంది కదండి, పైన చెక్కును కొంచెము మనము కొబ్బరి దీర దాంతో గీరుకోవాలండి. వైట్ అనేది రాకూడదు. ఇందులోనే మనము క్యారమిల్ సిరప్ని వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. పక్కకు పెట్టుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలిపి మనము కేక్ ప్యాన్ను తీసుకొని బటర్ పేపర్ను పెట్టుకోవాలి. బటర్ పేపర్ పైన కొంచెము బటర్ను మనము అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల కేక్ అనేది మనకు సాఫ్ట్గా వచ్చేస్తుందండి. చాలా బాగా వస్తుంది బటర్ అప్లై చేయడం వల్ల. ఇలా అప్లై చేసిన దాన్ని మనము ఉల్టా తిప్పి వేసుకోవాలండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా బ్యాటర్ను మొత్తము ఒకే లెవెల్గా వేసుకొని దీని మీద మనము పైనుంచి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ను పెట్టుకోవచ్చు అండి. నేనైతే టూటీ ఫ్రూటీని, చెర్రీస్ అన్నీ పెట్టాను. పెట్టేసి ఇలా మనము కిందికి మీదికి అనాలండి. అన్నప్పుడు మంచిగా కేక్ అనేది సెట్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఓవెన్ తీసుకొని ఓవెన్లో మనము టెంపరేచర్ 130 డిగ్రీ సెంటీగ్రేడ్ సెట్ చేసుకొని 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ బ్యాటర్ను ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. నాకు ఆల్మోస్ట్ 1.5 గంట టైం పట్టింది. ఇది ఉడికిందా లేదా అనేసి మనము నైఫ్ తోటి చెక్ చేసుకోవచ్చు, లేదంటే స్టిక్ తోటి చెక్ చేసుకున్నప్పుడు మన చేతికి అంటకుండా ఉన్నప్పుడు కేక్ అనేది మనకు రెడీ అయినట్టు తెలుస్తుందండి. పైనుంచి బటర్ పేపర్ను తీసేసేయాలి. చూస్తున్నారు కదండి కేక్ అనేది ఎంత చాలా సాఫ్ట్గా వచ్చిందో. మీకు కూడా ఈ ప్లమ్ కేక్ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.